ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో కార్తీక్ కనిపించకపోవడంతో తన కోసం వెతుక్కుంటూ అక్కడికొచ్చిన దీప కార్తీక్ని చూసి ఇల్లంతా వెతుకుతున్నాను బావా, ఇక్కడున్నావా అని తన దగ్గరకు వస్తుంది. ఇక తన కంట్లో కన్నీళ్ళని చూసి ఏంటి బావా ఏడుస్తున్నావు అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ ఇంటికి ప్రమాదం జరగకూడదని, ఆ కుటుంబంలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం రాకూడదని అనుకున్నాం. అందుకు మన ఇంటిని కూడా వదులుకొని ఆ ఇంటికి కాపలాగా వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జోష్న మరింత దారుణంగా ఆలోచిస్తుంది. తన ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అసలు తను ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు. అమ్మ విషయంలో తను ప్రవర్తించిన తీరుకు నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడే వెళ్ళి జోష్న నీ అసలు కూతురు కాదు, దాసు మావయ్య కూతురు, దొంగ నాటకాలు ఆడుతుంది అని సుమిత్ర అత్తకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయాలని ఉంది. కానీ సమయం కాదని నేను వేచి ఉన్నాను. ఏదేమైనా మనం ఎంత చేసినా ఫలితం లేకుండా పోతుంది. వాళ్ళలో కొంచెం కూడా చలనం లేదు. వాళ్ళకి ప్రమాదం రాకూడదని మనం ప్రయత్నిస్తుంటే ఇక్కడ మన ఇంట్లోనే ప్రమాదం జరిగింది. అమ్మను నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. అసలు అత్తకి అమ్మ అంటే చాలా ఇష్టం, ప్రేమ. ప్రమాదం జరిగిందని తెలిసినా వెంటనే ఈ పాటికి వచ్చి చూసేదే. కానీ ఇంతవరకు తను రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అమ్మకి ఎలా ఉందని ఆలోచన కూడా తనకి రాలేదు. ఇక వాళ్ళ కోసం మనం ఎందుకు తపన పడాలి, ఎందుకు బాధపడాలి? అసలు రెండు కుటుంబాలను కలపాలని మనం ఎందుకు అనుకోవాలి? అసలు మనం ఇంత రిస్క్ చేయడంలో ఏమాత్రం ఉపయోగం లేదు అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఖచ్చితంగా ఫలితం ఉంది. అత్తయ్య కింద పడిపోవడం బాధగా ఉన్నా తను కింద పడిపోవడం వల్లనే ఎవరు ఎలాంటి వారో అనే విషయాలు మనం తెలుసుకోగలిగాం. అత్తయ్య కింద పడిపోయిందన్న విషయము జోష్నకి చెప్పగానే జోష్న, పారిజాతం గారు నన్ను అడ్డుకున్నారు. నేను వారితో పెద్దగా గొడవ పడడంతో ఆ విషయం తెలుసుకున్న నాన్న అత్తయ్యకి ప్రమాదం ఉందని తెలుసుకుని తనని కాపాడేందుకు వచ్చాడు. డాక్టర్ని పిలిపించి తనకి ట్రీట్మెంట్ ఇప్పించాడు. అంతేకాదు తాతయ్యకి కూడా తన కూతురి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. జోష్న నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకుందని, అత్తయ్యకు దెబ్బ తగిలిందని తెలియగానే జోష్నపై మండిపడ్డాడు. తన కూతురికి ఎలా ఉందోనని ఆందోళన పడి నాన్నతో వీడియో కాల్ కూడా చేయించాడు. ఇక అమ్మ మనసు కూడా మారే రోజు వస్తుంది. అత్తయ్య నాకు సపోర్ట్ చేస్తుందని అమ్మకి నా మీద కోపమే తప్ప అత్తయ్య మీద ఎలాంటి కోపం లేదు. త్వరలోనే అన్నీ మారుతాయి, నువ్వు అనుకున్నవి తప్పకుండా జరుగుతాయి అని దీప కార్తీకతో చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా చాలా బాధపడుతూ నా తల్లి విషయంలో ఏదైనా తప్పు జరిగితే మనసుకు చాలా బాధగా ఉంటుంది దీప అని అంటూ ఉంటాడు. ఇక కాంచన వీల్ చైర్లో నుంచి పడిపోయి తన తలకి దెబ్బ తగిలిందని తెలిసి శ్రీధర్ కాంచన వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక తనని చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చేసిన తప్పు వల్లే నువ్వు నా కొడుకు కష్టాలు పడుతున్నారు. కార్తీక్ పుట్టిన తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి నేను నిన్ను ఎంత ప్రేమించానో, ఎంత ప్రత్యేకంగా చూసుకున్నానో నీకు చెప్పాల్సిన పని లేదు కదా అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే శ్రీధర్ని మాట్లాడనివ్వకుండా అడ్డుకోబోతుంటాడు. ఇక దీప తన భార్యతో మాట్లాడుతున్నాడు, మాట్లాడనివ్వండి, మీరు మధ్యలో వెళ్ళకండి అని అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే చెప్పు కాంచన, నా ప్రేమలో నిజాయితీ లేదా? నేను నిన్ను సరిగా చూసుకోలేదా చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక కాంచన చూసుకున్నారండి, చాలా ప్రేమగా చూసుకున్నారు. నాకు అన్నం పెట్టారు, జడ వేశారు, నా కాళ్ళకి నూనెతో మర్దన కూడా చేశారు. నన్ను భార్యలా కాకుండా ఒక కూతురులాగా చూసుకున్నారు. కానీ అదే ప్రేమని మరొక ఆడదానితో పంచుకున్నారు. అదే నేను జీర్ణించుకోలేకపోయాను. గుండెలు పగిలేలాగా ఏడ్చాను. అవిటిదాన్నని ఏ రోజు బాధపడని నేను ఆ రోజు నిజమైన అవిటిదాన్నైనాను. నా జీవితంలో భర్త స్థానాన్ని వద్దనుకున్నాను. నా కొడుకు కోసమే నేను బ్రతకాలనుకున్నాను అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ కూడా చాలా బాధపడుతూ ఉన్న చోటనే కుప్పకూలిపోయి నేను చేసింది చాలా పెద్ద తప్పు కాంచన, మరో పెళ్లి చేసుకొని నిన్ను నేను చాలా బాధ పెట్టాను. ఏం చేస్తే నీ బాధ తీరుతుంది? నన్ను క్షమించు కాంచన అని కాంచన కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. ఇక కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతూ తన వీల్ చైర్ని వెనక్కి లాక్కుంటుంది. ఇక శ్రీధర్ కూడా చాలా బాధపడుతూ నేను నీ జీవితంలోంచి వచ్చేసిన తర్వాత నువ్వు నీ పుట్టింట్లో సంతోషంగా ఉంటావనుకున్నాను. కానీ నా వల్లే నువ్వు నీ పుట్టింటికి దూరం అయ్యావు, కష్టాలు పడుతున్నావు. ఇక నేను కష్టాలు పడనివ్వను కాంచన, నేనే నిన్ను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. కావేరిని నీ సొంత చెల్లెల్లాగా, స్వప్నని నీ సొంత కూతురులాగా చూసుకుంటున్నావు కదా, అలాగే నన్ను కూడా మీతో కలుపుకోండి. లేదంటే కావేరినే ఇక్కడికి తీసుకొస్తాను. మనందరం కలిసి ఇక్కడే ఉందాము.
సమాధానం చెప్పు అని కాంచనని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ చాలా కోపంగా మా అమ్మ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇక దీప మీరేమి మాట్లాడకండి, నిర్ణయం తీసుకోవాల్సింది అత్తయ్య మాత్రమే అని అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.